7 అంచెలు 7 కంచెలు ఇవన్నీ దాటుకుంటే కానీ మరి అధినాయకుడిని కలుసుకోలేని ఒక విచిత్ర పరిస్థితి నుంచి తనను తాను బయటపడేసుకోవడానికి కార్యకర్తలకు క్యాడర్స్కి మరింత చేరువు కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. మంచిదే. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, గడిచిన 5 ఏళ్లలో మొత్తం ఆయన చెప్పిందంతా పురాణాల నుంచి తెప్పిందే. అప్పుడెప్పుడో అరణ్యవాసంలో అర్జునుడు ఏం చేశాడు, లేకపోతే భీష్ముడు ఏం చెప్పాడు, ఇప్పుడు అది వదిలేశారు. ఆ పురాణాలను వదిలించుకొని రియాలిటీలోకి వచ్చారు ఆయన, వాస్తవంలోకి. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి ఎవరో రాసిచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఎవరో రాసిచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఈయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దయచేసి ఆడి జోలికి పోమాకండి, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు నాకు చెప్పండి అని. దానివల్ల చుట్టూ చేరిన భజంత్రీలు, భజనపరులు వీళ్ళ వర్క్ కొంత తగ్గిపోయి వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎందుకంటే మొన్న ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ తన తడాకా చూపించింది. అక్కడ అర్థమైంది తన పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేశారు. చేస్తే అంటే సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్షిప్ కార్యకర్తలే పనిచేసి గెలిపించుకున్నారు. ఇక్కడెక్కడ మనం చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అంటే దాదాపు ఇంకా 11 మందే కదా ఉన్నది, మిగిలిన వాళ్ళందరూ మాజీలేక మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళలో చాలామంది పార్టీలు మారిపోయారు. అలాగే అగ్రశ్రేణి నాయకులుగా వైసీపీలో చక్రాలు రథాలు తిప్పేసిన వాళ్ళందరూ జనసేనలోకి, టీడీపీలోకి, బీజేపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడింది. వాళ్ళు పోంగా మిగిలిన అడుగు పొడుగే ఈరోజు ఆ పార్టీని గెలిపించారు ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో. ఇది గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకనే పార్టీ 2.0లో భాగంగా క్యాడర్ మీదే పూర్తి విశ్వాసం ఆయన ప్రకటించాలనుకున్నారు, ప్రకటించేశారు. దానికి తగ్గట్టే తన కార్యాచరణ కూడా రూపొందించుకోబోతున్నారు. మంచిదే. కాకపోతే అండి, మీ వెంబడ చేరి భజన చేస్తూ రకరకాల క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న నాయకుల్ని మీరు ఎంబడేసుకొని తిరిగితే ఆ పంకిలం అంతా మీకు అంటుకుంటుంది. సో మీ మీద ఉన్న కేసుల సంగతి సరే, అది ఇవాళ రేపట్లో తేలేవి కావు. అందరికీ ఆ నమ్మకం ఉంది, అనుమానం కాదు, నమ్మకం ఉంది. సో మీ మానాన్ని మీరు వెళ్ళండి, కానీ కనీసం మీ ఎంబడి నడిచి వచ్చే వాళ్ళలో అయినా నిబద్ధత ఉన్నవాళ్ళని, మరీ చెంచాలు కాకుండా కాస్తంత వాస్తవాలను మీకు తెలియజెప్పే వాళ్ళని, వాస్తవాలకు దగ్గరగా మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళని, క్యాడర్స్కి దగ్గరగా మసిలే విధంగా మిమ్మల్ని తయారు చేసేవాళ్ళని. అంటే మీకు ఒకప్పుడు ఆ అలవాటు ఉండేది. పాదయాత్ర చేసినప్పుడు కంప్లీట్గా మీరు క్యాడర్స్ ఎంబడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. క్యాడర్స్ కూడా మీ ఎంబడున్నాయి, మధ్యలో గ్యాప్స్ లేవు. హఠాత్తుగా అధికారం రాగానే ఎక్కడి నుంచి వచ్చేస్తారండి ఈ కోటరీ పేరు చెప్పుకొని అందరూ? మిమ్మల్ని చేరుకోవాలంటే 7 ద్వారాలు దాటాలా, ఆధార్ కార్డులు ఇవ్వాలా, పాన్ కార్డులు ఇవ్వాలా, రేషన్ కార్డులు సమర్పించాలా, మీ పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలా. ఇన్ని దాటుకొని 7వ ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత బాడీ స్కానింగ్ చేస్తారా? ఇదా మీరు వ్యవహరించే తీరు అని చెప్పి జనం నిలదీయటం మొదలెట్టిన తర్వాత మీలో ఎంతో కొంత పరివర్తన కలిగినట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరివర్తన నిజంగా కలిగితే మంచిదే. కలిగినట్టు కనిపిస్తే రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ నష్టమే. ఇది మీరు అంగీకరించి తీరాల్సిన విషయం. మీకు నచ్చకపోవచ్చు, మంచి చెప్తే ఎప్పుడు మీకు నచ్చదు అనే ఇంప్రెషన్ చాలామందికి ఉంది. సరే, ఆ మాట అటుంచుతాం. ఈరోజు క్యాడరే బెటర్ అని మీరు నిర్ధారించుకున్నారు కదా, ఆ మాట మీద మీరు నిలబడతారా? మిమ్మల్ని గెలిపించింది ఐపాక్ టీం కాదు, మీరు నమ్ముకున్న కార్యకర్తలు. మీరు చెబుతుంటారే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని. ఆ 40%, 39.3% వాళ్ళు మిమ్మల్ని గెలిపించింది. అలాగని మిగిలిన వాళ్ళు మీకు ఓటేయలేదని కాదు. ముందు కులాలు, అగ్రవర్ణాలు అనే మాట నేను వాడిన, అలాంటివి లేవు కాబట్టి. సామాజికంగా ఏంటంటే ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పిన దళితులు, మైనారిటీలు కాక ఇతర కులాలని మాత్రమే మనం ప్రస్తావన చేయాలి. అగ్రవర్ణాలు అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఎవరో మధ్యలో సృష్టించిన ఒక ప్రక్షిప్తం ఇది, దాన్ని పక్కన పెట్టేయండి. ఆ ఇతర కులాలకు చెందిన వాళ్ళు కూడా చాలామంది మీ వెంబడి నడిచారు. ఎంతమందిని వాళ్ళని మీరు వాళ్ళ బాగోగులు మీరు చూశారు. మీరు ఐడెంటిఫై చేసుకున్న ఆ 40% సెక్షన్ని జాగ్రత్తగా జేబులో ఏదో ఉన్నారా లేదా చూసుకుంటూ వారి గురించే మాట్లాడుతుంటే, వారికి మాత్రమే వెల్ఫేర్ అంతుంటే మరి ఈ ఇతర కులాల్లోని పేదల మాట ఏంటి? అలాగే విస్మృత విసర్జిత సామాజిక వర్గాలంట నేను ఇతర కులాల వాళ్ళని. ఎంతసేపు రాజ్యాధికారం ఇద్దరి చేతిలోనే నడిచింది, రెడ్లు కమ్మల చేతుల్లోనే నడిచింది. మిగిలిన వాళ్ళందరూ విస్మృత 88% ఉన్నారు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు. అందులో మీరు ఎంచుకున్నది ఒక 40%. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? 48%. అది పట్టుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్. ఆ విస్మృత విసర్జిత సామాజిక వర్గాలను తన వెంబడి నడిపించుకొని, తనతో పాటు నడిపించుకొని, వాళ్ళని ముందు నడిపించి తను వెనకాలండి మరీ ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యారు. ఆ ఎలిమెంట్ మీరు మిస్ అయ్యారు, లేదా ఆ ఎలిమెంట్ మీరు జాగ్రత్తగా మిస్ అయ్యేలాగా మీ చుట్టూ ఉన్న కోటరీ భజన బృందాలు మిమ్మల్ని పక్కదో పట్టించాయి, తప్పుదారి పట్టించాయి.
మీరు నడిచి వెళ్తుంటే, మీ వెహికల్స్ వెళ్తుంటే చుట్టూ తెరలు కట్టుకుని వెళ్లాల్సినంత నెసిటీ ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఆ ప్రజలే మిమ్మల్ని గెలిపించింది. ఈ 2 తెరల వెనకాల, ఇటువైపు అటువైపు ఉన్న తెరల వెనకాల ఉన్న ప్రజలే మిమ్మల్ని గెలిపించింది. మొన్నటి రోజున వాళ్ళని మీరు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని వద్దనుకుని పక్కన పెట్టారు. ఈరోజు మీరు ఆ వాస్తవం గమనించారని చెప్పేసి కొంత సమాచారం ఉంది. ఎంతవరకు గమనించారనే దాని మీద సమాచారం అయితే లేదు. బట్ గమనించిన తర్వాత దాన్ని ప్రాక్టీస్లో పెట్టి, ఆచరణలో పెట్టి ఖచ్చితంగా ప్రజలకు చేరువవటానికి మీరే నేరుగా రంగంలోకి దిగితే, ఇప్పటికీ మీ చుట్టూ భ్రష్టు పట్టి నిలబడ్డ చెదలు పట్టిన ఆ కోటరీ వ్యవస్థని మీరు వదిలించుకోకపోతే ఆ చెదలు మిమ్మల్ని కూడా పట్టుకుంటాయి. ఇది మీ కార్యకర్తలు మీకు చెప్పాలనుకున్న సందేశం. మీరు వాళ్ళ మాటలు ఎలాగో వినరు కాబట్టి మీడియా ద్వారా ఆ మాట చేరాలి. వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ మనసులో ఉన్న భావోద్వేగాలని మీకు చేరాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో చేరింది. ఆ చెదలు మీకు అంటుకోకుండానే మీరు నిద్ర లేచి మేల్కొని ఇవాళ చెప్పారు క్యాడరే బెటర్ అనే నిర్ధారణకు వచ్చారు. గుడ్. క్యాడరే బెటర్ అయినప్పుడు ఆ క్యాడర్ని నెత్తిన పెట్టుకొని మీరు మళ్ళీ ఊరేగితే ఖచ్చితంగా మీకు 2029 మీకు ఒక యాంటిసిపేటెడ్ రిజల్ట్. మీరు అంటున్నారే వై నాట్ 175 కాదు, మీరు ప్రతిపక్షం దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే 4 ఏళ్లలో మీరు మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించగలిగితే, అలాగే కూటమి వైఫల్యాలని మీ దృష్టిలో కూటమి పాల్పడే అనైతిక చర్యల్ని మీరు ఎండగట్టగలిగితే, అంటే మీకుగా మీరు చేయగలిగితేనే మీకు అది సాధ్యమయ్యే పని. అప్పటికి మరింత మెరుగైన ఫలితాలు మీరు సాధించవచ్చు. బట్ అధికారం అనేది యాజ్ ఇట్ ఈస్గా ఈ 9 నెలలు 10 నెలల వ్యవధిలో కూటమి వైఫల్యాలను బట్టి మీరు 2029కి అధికారంకి వచ్చేస్తారని మాత్రం ఊహించకండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరేదో మీ క్యాడర్స్కి చెప్తున్నారు. ఏమని? మీ లీడర్స్కి కూడా 9 నెలలు గడిచిపోయినాయి, 10 నెలలు గడిచిపోయినాయి, కళ్ళు మూసుకొని ఉన్నాం, ఇంకో 4 ఏళ్ళ 3 నెలల్లో, 4 ఏళ్ళ 2 నెలల్లో కళ్ళు మూసుకుందాం, గడిచిపోతుంది, మళ్ళీ మనం గెలిచేస్తాం. ఇలాంటి వెర్రిబాగోగుల ఆలోచన నుంచి బయటపడి కార్యక్షేత్రంలోకి దిగి, ప్రజాక్షేత్రంలోకి దిగి, ప్రజలతో మమేకమై మీరు చేశారే ఈ పాదయాత్ర, అలాంటి యాత్ర తీసుకొని 175 నియోజకవర్గాల్లోకి మీరు వ్యక్తిగతంగా వెళ్ళి మీ చుట్టూ ఉన్న భజన బృందాలని పక్కన విసిరేస్తే కానీ ప్రజలు మీకు చేరువ కారు. మీరు ఏం మిస్ అయ్యారు మీ 5 ఏళ్ల పరిపాలనలో మీకు తెలుస్తుంది. అలాగే నేర చరిత్రలను వెంటేసుకొని తిరిగి ఆ పంకిలాన్ని మీరు ఒంట్లంతా పూసుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరో డ్రైవర్ శవాన్ని పార్సిల్ చేసిన వాళ్ళు మీకు ఎమ్మెల్సీలు వాళ్ళ ఇళ్ళకి పోతారు, లేకపోతే వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శిస్తారు. అలాగే వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శిస్తారు. ఈ పరామర్శలు వ్యక్తిగత స్థాయిలో చేసుకుంటే పర్లా, దాన్నేదో ఒక పటాటోప ప్రదర్శనలాగా చేసుకొని ఊళ్ళో జనాలందరినీ పోగేసి అక్కడికి వచ్చి సీఎం అని వారి చేత నినాదాలు ఇప్పించినంత మాత్రాన మీరు సీఎం అయిపోరు. మీలో పరివర్తన రావాలి. మీ చుట్టూ ఉన్న కోటరీని ఇసిరి ఒక గుడ్డలో చుట్టి బంగాళాఖాతంలో ఇసిరేస్తే కానీ మీకు వాస్తవాలు మీ కళ్ళకి కనపడవు. ఆ ప్రయత్నం దిశగా ఒకవేళ మీరేమన్నా అటెంప్ట్స్ చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు, మీరేదో అంటున్నారు మరో 30 ఏళ్ళు సీఎం అని. మీ పంచాంగకర్తలు కూడా ఏదో చెప్పారు. ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలతో మిమ్మల్ని పోలి చేశారు. ఆ పోలిక ఏంటండి? శ్రీకృష్ణదేవరాయలు జనరంజక చక్రవర్తి. ఆయన సామ్రాజ్యంలో గుర్రాలు అన్ని సముద్రాల్లో నీళ్లు తాగినాయి. మీరు గుర్రాలు కాదు కదా, ఇక్కడ ప్రజలే నీళ్లు తాగలేకపోయారు మీ పరిపాలనలో అనేది ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆరోపణ. అండ్ కంటిన్యూస్గా అండ్ ఇన్సెసెంట్గా మీ మీద జరుగుతున్న దాడులకు మీ దగ్గర సమాధానం లేదు. దాడులని మీ క్యాడర్స్ అంటున్నాయి, మీ లీడర్స్ అంటున్నారు. ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నానో, ఒక కొడాలి నానో, ఒక రోజానో, లేకపోతే ఒక యాంకర్ శ్యామ్లానో మాట్లాడితే మీకు అంటుకున్న మరకలు పోవు జగన్మోహన్ రెడ్డి గారు. మీగ్గా మీరు జనంలోకి రావాలి. మీగ్గా మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చేశారో, ఎలా జనాలకి చేరువై జన హృదయ నేతగా నిలిచారో, మీగ్గా మీరు అలా చేయగలిగితేనే మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. జనం ఇదివరకటంత అది ఇన్నోసెంట్గా ఉన్నారని అనుకోకండి. సోషల్ మీడియా వచ్చింది, అన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏదో తెలుగుదేశం మీద, లోకేష్ మీద, చంద్రబాబు మీదో, పవన్ కళ్యాణ్ మీదో సెటైర్లు వేస్తే అవేవి మీకు ఓట్లు తెచ్చి పెట్టవు. ఇది వాస్తవం. మీరు అది గమనించాలి. అది గమనించి మీరు వెళ్ళగలిగితే, క్యాడరే బెటర్ అని ఎప్పుడైతే మీరు నిర్ధారించుకోగలిగితే, ఇప్పటికి కొంత నిర్ధారణకు వచ్చారు, పూర్తి స్థాయిలో నిర్ధారించుకొని ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి రాష్ట్రాలు పట్టిపోయిన క్యాడర్స్ అందరినీ వెనక్కి పిలిపించి వాళ్ళకి రక్షణ మీరు కల్పించగలిగితే ఆ రోజు మీకు మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.